ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని యొక్క జలవనరుల పరిరక్షణకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలోని యాడికి అనేటువంటి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క జలవనరుల సంరక్షణ కార్యక్రమం ఏ విధంగా ముందుకు కొనసాగబోతోంది అనే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సో మనం చూసుకుంటే గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో కానీ ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా వినలేదు. అదేంటంటే భూగర్భ స్థాయికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జలవనరుల శాఖకు సంబంధించి కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, వీటన్నిటి గురించి 100 రోజుల కార్యాచరణ చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేపట్టి ఆయనే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జలవనరులకు సంబంధించి ఏ విధంగా ఇది దశ మార్చబోతుందంటే ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా చిత్తూరు జిల్లా లాంటి పూర్తి స్థాయి వర్షాధార ప్రాంతంలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇప్పుడు మేము కృష్ణా డెల్టాలో పుట్టాం, మాకు నీటి కష్టాలు ఏంటో తెలియదు. కానీ తాగునీటికి కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడి నుంచి ఒక బిందెతో నీళ్లు తెచ్చుకునే ప్రాంతాలు, ఇంట్లో వినియోగించుకునే నీళ్లు ట్యాంకర్లతో గ్రామాలకు తరలించుకునే ప్రాంతాలు, అంటే నీటి కోసం కష్టాలు అనుభవించే శాశ్వతంగా ఆ నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రజలకు నీటి విలువ తెలుస్తుంది. పుష్కలంగా ఎటు చూసినా నీళ్లు కనిపించే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నీటి విలువ తెలియదు. మొట్టమొదట పూర్తి వర్షాధార ప్రాంతంలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు గారికి నీటి విలువ తెలుసు. ఓకే, నీటిని మనకు ఒక వాటర్ సేవ్డ్ ఈజ్ వాటర్ ప్రొడ్యూస్డ్ అంటారు, పవర్ సేవ్డ్ ఈజ్ పవర్ ప్రొడ్యూస్డ్ అంటారు. నీరుని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవాలి, కాపాడుకోవాలి, వృధా చేయరాదు అంటారు. ఎవరికి తెలుస్తుంది ఈ విలువ? నీరు లేని కష్టం ఎదుర్కొనే వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పని పారబోసేస్తే దానికే పెద్దలు ఏం చెప్తారు? మబ్బును చూసి ముంతవలకు పోసుకోవద్దు అంటారు. అది వర్షం పడుతుందో లేదో తెలియదు, మొబ్బట్టింది కదా అని చెప్పని ముంతలో ఉన్న నీరు పారబోసేస్తే వర్షం పడకపోతే, ఇవాళ అటువంటి నీటి కష్టాలని చూస్తూ పెరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కూడా ఆయన జల సంరక్షణకి తీసుకున్న చర్యలు ఇప్పుడు ఏమవుద్ది? నీరు కొండల మీద నుంచి వేగంగా దిగువకు ప్రవహిస్తూ ఉంటాయి. అలా వేగంగా ప్రవహించే నీటిని ముందు చెక్ డ్యాములు నిర్మాణం చేయడం ద్వారా ఆ వేగాన్ని కొంత నియంత్రిస్తే ఆ చెక్ డ్యామ్ మూలన కొంత బ్యాక్ వాటర్ స్టోరేజ్ అవుద్ది. ఆ స్టోరేజ్ అవ్వడంతో గ్రౌండ్ వాటరు నీరు ఇంకుతుంది, అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత ఆ చెక్ డ్యామ్ నిండిన తర్వాత మళ్ళీ అంటే ఇంకా నిండే అంతటి వర్షం వస్తే, నిండే అంతటి నీరు వస్తే ఇక్కడ ఈ జలాశయం దాటి స్పిల్ ఓవర్ వాటరు ఈ చెక్ డ్యామ్ మీదుగా కిందకి ప్రవహిస్తుంది. అలా వెళ్ళిన నీళ్ళు ఇంకొక ప్రాంతంలో ఇంకొక చెక్ డ్యామ్ కడతారు. అంటే నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ భూగర్భ జల మట్టాలని పెంచడానికి ఆయన చూపించిన చొరవ ఆ రోజుల్లో దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఒక కాంక్రీట్ జంగిల్లాగా నగరం మారిపోతూ ఉంది. ఒకనాటి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పర్యావరణం, పచ్చదనం మొత్తం కూడా ఇవాళ భవన నిర్మాణాలతోటి ఒక రకమైన విధ్వంసానికి గురవుతూ ఉంది. ఇటువంటి ప్రాంతంలో వీలైనంత అర్బనైజేషన్ పెరిగే కొద్దీ వీలైనంత నీటి అవసరాలు ఎక్కువ ఉంటాయి. అలా ఉండే దగ్గర ఒకనాడు ఒక 400 గజాల స్థలంలోకి ఇల్లుంటే ఆ ఇంటి మీద ఆ ఇంటి చుట్టుపక్కల పడే వర్షం ఆ భూమిలో ఇంకేది. ఆ ఇంటి వాళ్ళు వేసుకున్న బోర్కి ఆ వాటర్ రీఛార్జ్ అవుతుండేవి. ఇప్పుడు ప్రతిదీ కాంక్రీట్ ప్రపంచం అయిపోయింది. ఏమవుతుంది? పడిన ప్రతి చినుకు రోడ్డు మీదకి రావటం, రోడ్డు మీద ఆ డ్రైనేజ్ వ్యవస్థ శాచురేషన్ మోడ్కి రీచ్ అయిపోయి దాని పర్యవసానం నీకు కంప్లీట్ సిటీలో కూడా కొద్దిపాటి వర్షానికి కాలనీలు మునిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి వాటిని నివారించబడాలి అని అంటే ఏ బిల్డింగ్ మీద కురిసిన వర్షం ఆ బిల్డింగ్లోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతలు అనే వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసినాడు. అందరు నవ్వారు ఆయన చూసి, ఈయనేంటో ఇంకుడు గుంతలు అంటున్నాడు అని. ఇవాళ ఇంకుడు గుంతకు ప్రొవిజన్ లేకపోతే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వట్లా. అంటే అదొక పాలసీ డెసిషన్ లాగా అయిపోయింది. దాని ప్రాధాన్యత ఏంటి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసిన వాళ్ళు ఇవాళ ఫాలో అవుతున్నారు. వాట్ చంద్రబాబు థింక్స్ టుడే ది నేషన్ ఫాలోస్ టుమారో అని చెప్పని పెద్ద వాళ్ళే చెప్పారు. ఆ క్షణాన చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయొచ్చు. అరే ఈయనేంటో పంట కుంటలు అంటున్నాడు, ఈయనేంటో ఇంకుడు గుంతలు అంటున్నాడు, ఈయనేంటో చెక్ డ్యామ్లు అంటున్నాడు అని చెప్పని. కానీ అలా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యల పర్యవసానం ఇవాళ చాలా ప్రాంతాలు అడుగంటిపోయిన భూగర్భ జలాలు మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవ్వటం, బోర్లకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందడం జరిగింది. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో దుర్భిక్ష ప్రాంతాల్లో కూడా వ్యవసాయ యోగ్యంగా తాగునీటికి కష్టాలు లేకుండా పశుపక్షాదులకు కూడా
తాగునీటి కొరత లేకుండా ఉంటుంది, సాగుకి నీరు అందుతాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో కూడా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపూర్ జిల్లా లాంటి ప్రాంతంలో పంట కుంటల్ని ఎన్ఆర్ఈజీసీ కింద విస్తృతంగా ప్రోత్సహించాడు ఆయన. అసలు దేశం విస్తుపోయేంతటి పంట కుంటలు తవ్వించాడు. దాని పర్యవసానం వాళ్ళు చూస్తూ ఉన్నాం మనం. అనంతపూర్ జిల్లా ఒక హార్టికల్చర్ హబ్గా రూపాంతరం చెందుతూ ఉంది. ఒకనాడు ఎండమావులు దోలిన పొలాల్లో ఇవాళ పచ్చటి పంటలతోటి, పండ్ల తోటలతోటి అక్కడ రైతులకు అధిక ఆదాయం సంపాదించగలుగుతూ ఉన్నారు. వాటర్ మేనేజ్మెంట్, ఆ వాటర్ మేనేజ్మెంట్ గురించి ఆయన ఇజ్రాయెల్ టెక్నాలజీ, అంటే ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, ఆ రోజులు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా నాడు ఎన్డీఏ ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత పట్ల ఉన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్గా పెట్టారు. ఓకే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సజెషన్సే ఇవాళ దేశవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్, అది డ్రిప్ అయినా స్ప్రింక్లర్స్ అయినా, తుంపర సేద్యం, బిందు సేద్యం అంటారు, అవి ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతాంగం వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు అని అంటే ప్రభుత్వానికి ఆ రోజు సజెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా. ఓకే. అటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇందాకే మనం మాట్లాడుకున్న లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ, సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ జైసల్మీర్ జిల్లా తర్వాత అనంతపూర్ జిల్లా. అటువంటి జిల్లాలో ఆయన ఆ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. దాని ఇంపాక్ట్ అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి కానీ నీటి వసతి లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ ప్రాంతానికి నీటి తరలింపు కోసం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది. ఎలకేటెడ్ గ్యారంటీడ్ వాటర్ ఎలకేషన్ ఉన్న కృష్ణా డెల్టాకి కృష్ణానదిలో తప్పనిసరిగా నీరు అంది తీరాల్సిన అవసరం ఉంది. కానీ అదే కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ తోటి అనుసంధానం చేస్తే కృష్ణా డెల్టా నీటి అవసరాలు కనుక తీర్చగలిగితే కృష్ణా డెల్టాకి కేటాయింపు చేయబడ్డ జలాల్ని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి డైవర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో 2014-19 మధ్యకాలంలో ఆయన నీరు చెట్టు అనే పథకం ద్వారా చెరువులు తవ్వించారు. అలాగే ఈ చెక్ డ్యాముల నిర్మాణం చేయించారు. వేలాదిగా పంట కుంటలు తవ్వించారు. భూగర్భ జల మట్టాలు పెరగడానికి దోహదం చేశారు. వీటికి తోడు ఇరిగేషన్ రంగం, నీరు చెట్టు కలిపి 5 సంవత్సరాల టెన్యూలో 68,000 కోట్ల రూపాయలు, అంటే ఆన్ అండ్ యావరేజ్ పర్ ఇయర్ 13,600 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టారు. ఎక్స్క్లూజివ్గా రాయలసీమ ప్రాంతానికి 12,500 కోట్లు ఖర్చు పెట్టారు. దాని ఇంపాక్ట్ ఇవాళ రాయలసీమలో ఏ ప్రాంతంలో చూసుకున్నా భూగర్భ జల మట్టాలు పెరగలిగినాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మరొక్కసారి వాటర్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నీటి వినియోగదారుల సంఘాలు, రైతులే ఇవాళ సంఘాలుగా ఏర్పడి కాలువల మీద వాళ్ళే కాలువల మెయింటెనెన్స్, నిర్వహణ బాధ్యతలు వాళ్లే చూసే విధంగా దేశంలో మొట్టమొదటిగా అమల్లోకి తెచ్చిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులు కానీ ఆ సంఘాల చైర్మన్లు కానీ 60,000 మంది ఉన్నారు. వాళ్ళందరితో నేను ఒక టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికలో మొత్తం నీటి పారుదల వ్యవస్థని, కాలువలుంటే పుడికెలు తీయండి, చెరువులుంటే చెరువుల్లో పుడికెలు తీయండి, చెక్ డ్యాములు ఏదైనా రిపేర్లు ఉంటే వాటిని స్ట్రెంథన్ చేయండి. అంటే ఒక పాలకుడు రాబోయే వర్షాకాలానికి వ్యవసాయానికి పశుపక్షాదులకి కూడా నీటి భద్రతని కల్పించే ఒక లక్ష్యంతో మరి ఒక కార్యాచరణ తీసుకోవటం అనేది భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీటిని ఎంతగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది సమాజానికి, రైతాంగానికి పరిచయం చేయడం ద్వారా, ఆ విధమైన సాంకేతికతని వాళ్ళకి సబ్సిడీ ధరలకు అందించడం ద్వారా కొత్తగా వచ్చిన సాంకేతికతని సక్రమంగా సకాలంలో వినియోగించుకొని వాళ్ళ రైతాంగం కూడా దుర్భిక్ష ప్రాంతాల్లో కూడా మెరుగైన ఫలసాయం సాధించడం ద్వారా వలసలు లేని ఉపాధి వాళ్ళకి దక్కుతూ ఉంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతా ఉన్నాయి. ఆ ప్రాంతాలు వలసలను నివారించబడి అక్కడే ఉపాధి అవకాశాలు పొందుతా మెరుగైన ఆదాయ వనరులు దక్కిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే లైఫ్లో కంఫర్ట్ అండ్ బెటర్ ఇన్కమ్ సోర్సెస్ చూస్తారో
ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడటం దగ్గర నుంచి అన్ని విధాల ఆ సమాజం పురోగమిస్తుంది. ఏ సమాజం పురోగమించాలన్నా సరే ఆ సమాజానికి నీటి భద్రత ముఖ్యం. ఆ నీటి భద్రతని చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకెవరు కల్పించలేరు అనేది 30 సంవత్సరాలుగా పాలకుడిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కానీ నీటి భద్రత గురించి ఆయనకున్న అవగాహన, ఆయన అమలు చేసిన విధానాలు వాళ్ళ దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడ్డాయి అనేది వాస్తవం. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక అంశం చెప్పాలి. ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జలాశయాలు ఉండేవి తాగునీటి కోసం. అటువంటి స్థితిలో తర్వాత పెరిగిన నగర విస్తీర్ణం నేపథ్యంలో, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో సింగూరు డ్యాము, మంజీరా నది మీద నిర్మాణం చేసిన సింగూరు డ్యామ్ నుంచి మంజీరా రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్కి మంచినీటి సరఫరా చేసేవారు. అప్పటికి కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా మంజీరా నుంచి వచ్చే నీరు కానీ, ఉస్మాన్ సాగర్, దాన్నే గండిపేట, హిమాయత్ సాగర్ అంటారు, వీటి నుంచి వచ్చే నీరు కూడా సరిపోవట్ల. అప్పుడు ఆలోచన చేసి యుద్ధ ప్రాతిపదిక మీద కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి 3 ఫేజుల్లో కృష్ణా జలాలను తీసుకొచ్చారు. దాన్ని సక్సెస్ చేసింది, ఆ ఆలోచన చేసింది, దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది, కృష్ణా జలాలు హైదరాబాద్కి అందించింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక అంశం చెప్పుకోవాలి. ఒకనాడు తిరుమలలో చాలా వాటర్ సంక్షోభం తలెత్తింది. ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తారు. అక్కడ వినియోగానికి కానీ తాగునీటికి కూడా చాలా సంక్షోభ పరిస్థితులు తలెత్తినాయి. అలా తలెత్తినప్పుడు కళ్యాణి డ్యామ్ నుంచి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద పైప్ లైన్ ద్వారా నీటిని తిరుమల కొండకి లిఫ్ట్ చేశారు, కింద నుంచి. అలా లిఫ్ట్ చేసి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ తలెత్తిన సంక్షోభ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయగలిగారు. కాబట్టే ఏ సమస్య ఎలా తలెత్తబోతుంది, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే అనుభవం, పరిజ్ఞానం కలిగిన పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అటువంటి పాలకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.